రాజకీయంగా డబ్బు కూడా ముఖ్యమే అని ఇప్పుడు డబ్బు లేకనే బీసీలు వెనుకబడ్డారని కొంత వాదన వినిపిస్తుంది. దానికి మీరు ఏకీభవిస్తారా? ముందుగా అంతర్ముఖం నిర్వాహకులకు మరియు అంతర్ముఖం వీక్షిస్తున్న ప్రేక్షకులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, బీసీలు వెనకబడడానికి కారణం ఆర్థికంగా వెనకబడమే ప్రధాన కారణం. ఆర్థిక మూలాలు బీసీ కులాలలో సంబంధ వర్గాలలో లేకపోవడమే ప్రధాన కారణం. అది ఆనాటి నుండి గతంలో 1980 శతకంలో అంటే 80లో నుంచి కూడా దీని మీద పోరాటం జరుగుతూనే ఉంది. కాంగ్రెస్ గవర్నమెంటు సెంట్రల్లో ఉన్నప్పుడు కొద్ది గొప్ప మ్యాక్సిమం ఒక 33% అనో 30% అనో బీసీలకి సెంట్రల్ మినిస్టర్లు కానీ రకరకాలుగా కుల ప్రాతిపదికన అందరినీ కొంచెం హక్కున చేర్చుకున్న సందర్భాలు ఉన్నాయి. తర్వాత 1990లో మండల్ కమిషన్ వచ్చినప్పుడు బీసీలకి అత్యధికంగా ఉన్న సంపన్న వర్గాలకి న్యాయం జరగాలనే ఉద్దేశంతో వీపీ సింగ్ ఆ రోజు కూడా వీపీ సింగ్ గవర్నమెంట్కి సపోర్టెడ్గా కాంగ్రెస్ ప్రభుత్వం చేయూతనిచ్చి మండల్ కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు తోడ్పాటుగా ఉండడం జరిగింది. దీని ఇష్యూ మీద ఆ రోజులలో అగ్రవర్ణాలు అన్ని అగ్రవర్ణాలు ఒకలని కాదు, అత్యధికంగా ఉన్న అగ్రవర్ణాలు రాజకీయంగానైతేమి ఆర్థికంగానేమి బలోపేతంగా ఉన్న అగ్రవర్ణాలు అన్నీ కూడా ముక్కుమ్మడిగా వాళ్ళేదో ప్రపంచ యుద్ధం చేసిన విధంగా అన్ని రాజ్యాంగంలో ఉన్న అన్ని రకాలుగా వాళ్ళు ఉపయోగించుకొని, ఎందుకంటే అప్పుడు భారతదేశాన్ని శాసించే వాళ్ళందరూ కూడా అగ్రవర్ణాలే ఉండే, అగ్ర కులస్తులే ఉండే. అంబేద్కర్ని కూడా ఆ రోజు వాళ్ళే శాసించిన పరిస్థితులు ఉండే. దాన్ని ఏదో విధంగా మనం తిప్పి కొట్టకపోతే రాజకీయంగానైతే ఏ విధంగానైనా మనం వెనకబడతామనే ఉద్దేశంతో ఈ మండల్ కమిషన్ రద్దు చేయాలనే ఉద్దేశంతో ధర్నాలు, రాస్తారోకోలు, భారత్ బంధులు రకరకాలుగా భారతదేశం నలువైపుల నుండి కూడా ఉద్యమాలు చేసి దీన్ని అణచివేయడం జరిగింది. తర్వాత దానికి పరిస్థితులు అనుకూలంగా లేక బీసీల తరపున కొట్లాడే నాయకుడు బలమైన నాయకుడు లేక ఈ ఉద్యమం మండల్ కమిషన్ కొంచెం పక్కకు పడిపోవడం జరిగింది. తర్వాత కొద్దిగా యూపీ గవర్నమెంట్లో బీసీలందరూ కూడా ఏకమై మనకి ఈ విధంగా అన్యాయం అవుతుంది, ప్రజలందరూ కూడా ఏ పక్షంగా బీసీ ములాయం సింగ్ యాదవ్ గారిని అయితేనేమి, బీహార్ పెద్ద రాష్ట్రం అది కూడా లల్లూ ప్రసాద్ యాదవ్ గారు అయితేంది, కొన్ని ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా బీసీ వర్గాలన్నీ కూడా సపోర్ట్ చేసి వాళ్ళని నాయకత్వానికి తీసుకురావడం జరిగింది. దాన్ని అందరూ కూడా కొన్ని ప్రాంతాల వాళ్ళు ఏకీభవించినా కొంతమంది దాన్ని ఏదో విధంగా అణచివేయాలనే ఉద్దేశంతో రకరకాలుగా రాజకీయ ఎత్తుగడలతోటి మళ్ళీ అణచివేయడం జరిగింది. మళ్ళీ అంటే మనం పూర్తి స్థాయిలో అన్నీ చర్చించుకోవడానికి కూడా అవకాశం లేదు, కానీ ఇవన్నీ చూసి మనం తెలంగాణ ఉద్యమం తొలినాళ్ళలో కేసీఆర్ గారు సకల జనుల సర్వే నిర్వహించి ప్రతి ఒక్క కులం, ఏ కులంలో ఎంతమంది ఉన్నారు, ఏ కుల వర్గం ఎంత ఉంది, ప్రతిదీ కూడా దాదాపుగా ప్రతి ఒక్క కులం రిపోర్ట్ తీసుకొని అతని దగ్గర కంప్యూటర్లో ఫీడ్ చేసుకొని పెట్టుకొని బీసీలు అత్యధికంగా వామ్మ చాలా మంది ఉన్నారు, రానున్న కాలంలో వీళ్ళందరూ ఏకమైతే మనకు అసలుకే మోసం వస్తుంది, మనం తెలంగాణని ఎక్కువ రోజులు పాలించలేమనే ఉద్దేశంతో ఏమో మరి ఆ సర్వేని మొత్తం కూడా పక్కకు దోసి కులాలు ఎవరైతే అధికంగా ఉన్నారో వాళ్ళని మొత్తం చీల్చి చెండాడుకుంటూ ఎవరికి ఏదో బిస్కెట్ వేసినట్టుగా వేసి అందరిని చీల్చడం జరిగింది. ఇవన్నీ కూడా ఎవరు గ్రహించలే. కేవలం ఎంతసేపటికి తెలంగాణ ఉద్యమం బలోపేతమైంది, మనం తెలంగాణ అభివృద్ధి చేసుకోవాలి, తెలంగాణ వచ్చింది మనకు ఉద్యోగాలు వస్తాయనే ఆశతోటి చాలామంది యువకులు మేధావులు అందరూ కూడా ప్రశాంతంగా ఏదో జరుగుద్దనే ఆశతోటి మిన్నుండిపోయారు. దీనివల్ల ఎంత నష్టం జరిగిందో అందరు తెలుసుకునే లోపల జరగాల్సిన నష్టం కూడా పూర్తిగా జరిగిపోయింది. తర్వాత ఇది పరిస్థితి బాగాలేదని అందరూ ఉద్యమాలు చేస్తూ ఉంటే సెంట్రల్లో కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారు ఏకపక్షంగా ఏదైనా చేస్తాం అది చేస్తాం అంత పూర్తి స్థాయి మెజార్టీ ఉన్నా కూడా కొద్దో గొప్ప మనసులో అతనికి ఏదో భయం ఆందోళన ఉండి కులగణన మేము పెడతామని చెప్పి మందకృష్ణగా మాదిగని హక్కున చేర్చుకోవడం, రకరకాలుగా వారు కూడా వారి ఎత్తుగడలను వాళ్ళు గుడిని అడ్డం పెట్టుకొని బడిని అడ్డం పెట్టుకొని ఇప్పుడు కులాన్ని అడ్డం పెట్టుకొని మందకృష్ణ మాదిగ గారిని బీసీ ఉద్యమాలు చేసే ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ హక్కున చేసుకోవడం జరుగుతూ ఉంది.
దీంట్లో భాగంగా ఇప్పుడు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతంలో జోడో యాత్రలో రాహుల్ గాంధీ కూడా సంబంధ వర్గాల బాధలు ప్రతి రాష్ట్రాన్ని తిరుక్కుంటూ జోడో యాత్ర ద్వారా కొన్ని తెలుసుకొని మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత కులగణన ఏర్పాటు చేస్తాం, బీసీలకు కూడా సముచిత న్యాయం కల్పిస్తామని ఒక స్లోగన్ తీసుకురావడం, అదేవిధంగా కేంద్రంలో ఏ విధంగా అయితే చూస్తున్నారో అదేవిధంగా రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండడం, కులగణన వీళ్ళు కూడా చేపట్టడం జరిగింది. ఇప్పటి వరకు అయితే కేసీఆర్ ప్రభుత్వంలో ఏమైందో ఏమో కాలేదో అందరు చూసిర్రు. అదే పరిస్థితి అదే మూసధోరణి ఉండకూడదనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ సోనియా గాంధీ సూచన మేరకు తెలంగాణలో కూడా బీసీ వర్గాలకి న్యాయం జరగాలని, న్యాయం చేస్తే కులగణన ద్వారా వీళ్ళకి ఏ విధంగా అయితే న్యాయం చేయగలుగుతాం, వీళ్ళని రాజకీయంగా ఎట్లా అభివృద్ధిలో తీసుకురాగలుగుతాం అనే ఉద్దేశంతో ఇప్పుడు చాలా సంస్కరణలు చేయడం జరుగుతూ ఉంది. మేము కూడా అంటే గతంలో ఏది చేసినా కూడా ఏ సంస్కరణలు చేసినా కూడా అధికారం మాత్రం అగ్రవర్ణాల చేతుల్లోనే ఉంది. దీన్ని కూడా ఎంతవరకు ముందుకు సాగనిస్తారో అనే ఉద్దేశంతో మేము కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా ఏ సిస్టమ్ చేసినా కూడా అగ్రవర్ణాల చేతుల్లోనే అధికారం ఉంది కనుక వీరు ఏ మేరకు చేస్తారో అని కూడా మేము కూడా ఆశగా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ఏదిని అన్నా కూడా చెప్పినా కూడా 70 సంవత్సరాల నుంచి కూడా వారు అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు 20 సూత్రాల పథకాలు రకరకాలుగా అందరికీ న్యాయం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కులగణన చేసి కూడా బీసీలకు న్యాయం చేస్తారనే ఆశాభావంతో మేము కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. మంచి జరుగుద్దని అనుకుంటున్నాం. కానీ మేము దాదాపుగా అందరు 50-52 అని అంటున్నారు, కానీ 60% దాటింది బీసీ. ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా అయితే ఉన్నదో అదేవిధంగా 3,000 నుంచి దాదాపు 20,000 మంది దాకా ఉన్న సంపన్న వర్గాలను కూడా దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు రాజకీయంగా మినిస్టర్ పదవులు అయితే ఏ విధంగా ఇచ్చారో, ఎమ్మెల్యేలకు ఏ విధంగా ఇచ్చారో, స్థానిక సంస్థలలో కూడా మాకు గతంలో ఉన్న 33% కేసీఆర్ కోసి 23% తీసుకొచ్చిండు. దాదాపుగా 10%ని బీసీలని అణచివేయడమే జరిగింది. మీకు అది చేస్తున్నాం ఇది చేస్తున్నామని అందరికీ మాకు రావాల్సిందే మాకు ఇస్తున్నారు, కానీ స్పెషల్గా నీ ఇంట్లోకి వెళ్ళి ఏం దోచిపెట్టలేదు అనే ఉద్దేశం మాది. అదేవిధంగా గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలు చేయకుండా మా ప్రభుత్వం కూడా మా పెద్దలు కూడా మా బీసీలకు న్యాయం చేసి మమ్మల్ని కూడా ఆర్థికంగా రాజకీయంగా ముందుకు తీసుకుపోవాలని ఇప్పుడున్న పాలకులని కోరుతా ఉన్నాం. మేము స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ అని బాగుంటుంది, కానీ నాకు తెలిసి స్థానిక సంస్థల్లో కూడా అన్యాయం జరిగినట్టే కనిపిస్తుంది. సపోజ్ మీరు వెళ్ళడం ఉంది, ఎప్పుడెప్పుడో ఒకసారి ఎస్టీ అయింది, మున్సిపల్ చేరింది, దాని తర్వాత జనరల్ అయింది, దాని తర్వాత బీసీ అయింది, మళ్ళీ జనరల్ 2 సార్లు అయింది, ఇది ఎస్సీ ఒక్కసారి కూడా కాలేదు. ఇక్కడ కూడా అన్యాయం జరిగినట్టే ఉంది నాకు మీరు కూడా. సపోజ్ మనం చూసుకుంటే దీని మీద అభిప్రాయం చెప్పండి. మీరన్నది కూడా వాస్తవమే, కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ చట్టసభల్లోనే లోక్సభ అయితేనేమి అసెంబ్లీలో కూడా సపరేట్ నియోజకవర్గాలని ఏర్పాటు చేయడం జరిగింది. రిజర్వేషన్లో 60% ఉన్న బీసీలకు ఇంతవరకు కూడా ఎక్కడ కూడా సపరేట్గా రిజర్వేషన్లు కల్పించింది లేదు. మళ్ళా రాజకీయ పార్టీలన్నీ కూడా బీసీలని వాడుకుంటూ ఓడిపోయే కాడనేమో బీసీనికి టికెట్ ఇస్తున్నారు, అవతల పార్టీ జనరల్గా ఎవరికొకరికి ఉన్నత వర్గానికి ఇస్తుంది. ఇది ఎట్లా మనకు గెలవదురా బాబు మనోడు డబ్బులు లేవని చెప్పి ఎవరికో బీసీలకు ఇచ్చినట్టు బిస్కెట్ వేసినట్టుగా బిస్కెట్ వేస్తూ ఉంది. అదే ధోరణి స్థానిక సంస్థల కాడికి వచ్చేదాకా కూడా అదే అయింది. మరి మొన్న అంటే ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు, ఎక్కువ దూరంగా చూడాల్సిన అవసరం లేదు. స్థానిక సంస్థలలో గతంలో బంగారగడ్డ మొత్తం కూడా టోటల్గా లెక్కేస్తే అంటే ఈ బంగారగడ్డ అయితేంది కొన్ని మిర్యాలగూడ మొత్తం కూడా 80% బీసీ సంబంధ వర్గాలు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు నలుగురు కలిపి 20% ఉన్నత వర్గాలు ఉన్నారు. ఇక్కడ కూడా బీసీ వర్గాలు అత్యధిక ఉన్న కాడ కూడా జనరల్గా చేసి వాళ్ళని అనగదొక్కడానికి వీళ్ళు బలంగా అయితే తయారైతే మనకి ఇబ్బంది అనే ఉద్దేశంతో అగ్రవర్ణాలే ఏ అధికారంలో ఉన్నా ఏ పార్టీ ఉన్నా ఏది ఉన్నా ఆ సీట్లో వాళ్ళే ఉంటారు కనుక వాళ్ళకున్న రాజకీయ చతురతని ప్రదర్శిస్తూ అనగదొక్కడమే జరుగుతుంది. స్థానిక సంస్థలైనా అసెంబ్లీలో అయితేనేది పార్లమెంట్ అయినా ఇందులో బీసీలు అందరూ కూడా ఆశపడి ఒకరినో ఇద్దరినో తీసుకుపోయి చట్టసభలకు పంపిస్తే మనకు న్యాయం జరుగుద్ది అని మనం అనుకుంటే ఈయన పోయి ఆళ్ల కాండే కూర్చొని జోలపాట పాడుకుంటా ఓ నీ అమ్మ వీళ్ళు అటో ఇటో మళ్ళీ నేనేమన్నా మా వాళ్ళ గురించి కొట్లాడితే మళ్ళీ నాకేమైనా ఎసరు చేస్తారేమన్న ఉద్దేశంతో ఈయన కూడా ఆ పాట పాడడమే అవుతూ ఉంది. ఇవన్నిటినీ అరికట్టాలంటే ఇవన్నీ కూడా చట్టసభల్లో
బీసీలకు న్యాయం జరగాలంటే కులగణన అనేది చేసి ఆయన అమలు పరచడో లేడో కానీ కులగణన చేసి ప్రజల్లోకి ఈ ఇంత ఉన్నామని తెలియపరిస్తే ఆడికే మనం సంతోషపడాల్సిన పరిస్థితి. ఎందుకంటే అప్పుడన్నా ఇక్కడ మా సంబంధ వర్గాలన్నీ కూడా ఏకమయ్యి అరే మనకు ఉన్నది ఇది ఈ కథ ఈ రోషం వచ్చి ఆవేశంగానో మనం ఓన్నో ఒకరిని నమ్మి వాడిని ఆడికి పంపిస్తే అక్కడ పోయి ఆడక్కడ జోలపాట పాడుతుంటారు నాయన మనం అని ఆ ఉద్దేశంతో అన్న నాయన మాకేమి ఇస్తావు, మాకు 10 ఇస్తావా 20 ఇస్తావా ఏమి ఇస్తావు, అదేదో మాది మాకు పడే ఏ పార్టీ అని ఒక నియోజకవర్గానికి బీసీ నియోజకవర్గమో బీసీ స్థానిక సంస్థలలో జెడ్పీటీసో ఎంపీటీసో ఏదో ఒక కులగణన ద్వారా రిజర్వేషన్ ఏర్పాటు చేస్తే ఏ కులవాడని నిలబడి ఎవరైనా నిలబడి బీసీ వాడైతే పోతాడు కదా. ఆ పరిస్థితి వస్తుందన్న ఆశాభావంతో మేము కులగణనకి దబ్బన జరగాలి వారి చట్టసభలో చేస్తాడు లేదో కానీ ఫస్ట్ కులగణన చేసి బాబు మీ శాతం ఇంత అని పబ్లిక్ చెప్తేనన్నా మేము కొట్లాడేటోడు ఆడ చట్టసభలోకి పంపించాయన సపరేట్గా ఉంటుండే కనుక చదువుకున్న వాళ్ళు ఉన్నతంగా విద్యావంతులైన వాళ్ళు మేధావులు చాలామంది ఉన్నారు సంపన్న వర్గాల్లో. వాళ్ళు ఏదో విధంగా చట్టసభల ద్వారా కోర్టు ద్వారా సాధించుకునే పరిస్థితులు ఉంటాయి కనుక మేము ఎంతసేపటికి ఏ పార్టీనా కానీ ఇమ్మీడియట్లీగా కులగణన పూర్తిగా చేసి మాకు న్యాయం చేయాలని మేము కోరుతా ఉన్నాం. అప్పుడే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుద్ది. ఏ ఆర్థికంగా ఉండాల్సిన అవసరం లేదు, ఏం లేదు. మన మేధావులను మన తెలివిని మనం ఉపయోగించుకుంటే మనం ముందు భవిష్యత్తు మేము పోతామని ఆశాభావంతో కులగణన ఇమ్మీడియట్లీగా అన్ని పార్టీలు కూడా రాజకీయాలకు అతీతంగా కులగణన చేయాలని మేము కోరుతా ఉన్నాం. యువకులకు కానీ మేధావులకు కానీ రానున్న రోజుల్లో అందరూ కూడా అన్ని విషయాలు తెలుస్తూ ఉన్నాయి, చూస్తూ ఉన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ. ఇదే ఉద్దేశంతో మీరు బీసీలు అందరికీ నేను చిన్న విన్నపం, అన్నలకు కూడా నాకన్నా అందరు కూడా వయసులో పెద్దవారే, ఏ పార్టీలు ఉన్నా కానీ అధికారంలో ఉండని లేకపోని మనం బీసీలాగా ఉండడం వల్ల దాన్ని హక్కుగా మనం సంతోషంగా మనం బీసీలమనే బాధపడకుండా ఏ రాజకీయ పార్టీ ఉన్నా ఏ నాయకుడు ఉన్నా కానీ మా బీసీలకు న్యాయం చేయండి, మా బీసీల కోసం మేము పనిచేస్తున్నాం, మా ఒక్కల కోసం కాదు బీసీలు అందరికి కూడా న్యాయం చేయడానికి మీరు మా కోసం కృషి చేయాలని ఏ పార్టీలో ఉన్నా కూడా అందరూ కూడా మన నాయకునికి ఈ సూచనలు సలహాలు ఇచ్చుకుంటూ మనం ఆడ కొట్లాడాలని కూడా నేను ఈ అంతర్ముఖం ద్వారా కూడా బీసీ నాయకులందరికీ కూడా మేధావులకి చదువుకున్న వాళ్ళకి యువతి యువకులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎక్కడ కూడా మన గలం ఇప్పాలి కానీ మనం సైలెంట్గా ఉంటే అనగదొక్కబడతామే కానీ ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు కూడా ఎక్కడ ఏదైనా అన్యాయం జరిగితే పత్రికల ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఏదో విధంగా సోషల్ మీడియా ద్వారా ఎల్లెత్తుతున్నారు. ఊరుతోటి సంబంధం లేదు, ఆ రాష్ట్రంతో సంబంధం లేదు, ఎక్కడైనా సరే పలానా చోట మాకు అంత అన్యాయం జరిగింది అనే ఉద్దేశం. అదేవిధంగా మన బీసీలను కూడా ఏకమై ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా కూడా పార్టీలకు అతీతంగా మారే నేను ముందరకు పోతే నా నాయకుడు మా పార్టీ నాయకుడు ఏమైనా అంటాడని అనుకోకుండా ధైర్యంగా ముందుకు వస్తేనే ఈ కులగణన కూడా పూర్తి అవుతుంది, మనకు న్యాయం జరుగుద్ది. మన న్యాయం జరిగేదాకా కూడా ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి అందరు ప్రయత్నం చేయాలని కూడా నేను ఇప్పుడు ఈ అంతర్ముఖం ద్వారా కోరుతా ఉన్నా. 70% 60% అని అనుకుంటున్నాం, కొట్లాడాలనుకుంటున్నాం. ఉద్యమాలు చేస్తున్నారు, విద్యార్థులు చేస్తున్నారు, మేధావులు క్యాంపస్లలో కూడా పోరాటాలు చేయడం జరుగుతూనే ఉంది. ఈ పోరాటాలన్నీ కూడా మరి మనం మేధావులమో తెలిసి చేస్తున్నాం తెలియజేస్తున్నాం కానీ నా ఒక సూచన కేవలం ఎలక్షన్ల ముందే ఈ కార్యక్రమాలన్నీ మొదలు పెడుతున్నాం. మనం ఎలక్షన్ల తర్వాత అధికారం ఏ పార్టీ ఆయన వస్తే ఆ పార్టీ ఆయన ఆ జోలు పాడుకుంటే నాకు ఇదేమైనా నేనేమైనా బయటపడుతున్నా నాకేమైనా ముందలేస్తారా లేదా అనేది చూసుకుంటున్నాం. అధికారంలో ఉండి అధికారం పోయినాక ఆయన అటు చూసుకుంటే ఇటు చూసుకుంటే ఆ జెండా పట్టుకుని ఈ జెండా మనం బీసీలకు న్యాయం జరగాలి అనేది ఈ పాట లేపుతున్నాం. ఇవన్నీ కాకుండా ఎలక్షన్ల టైంకే మనం బీసీలేమని గుర్తించుకోకుండా ప్రతి టైంలో కూడా మనం బీసీలేమరా నాయన అని ఎప్పుడైతే మొదలు పెట్టుకుంటామో ఆ రోజు మనం 70% అన్నిట్లో రాజ్యాధికారంలో మనమే ఉంటాం కూడా. ఆ అధికారంలో మనం ఉండి ఎవరికే రిజర్వేషన్లు కల్పించాలనో ఆ పరిస్థితి కూడా వచ్చేదానికి మన అందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోవాలని నేను అంతర్ముఖం ద్వారా తెలియజేస్తాం.